What are you guys doing hitting a parked car? No, look, I'm sorry, brother. Our car's damaged also. We need to call the police. No calling police. No calling police. I'll give you money. Take this money. Take this money. No, Take sorry. this money and go. I need the insurance. My car's damaged. Don't call police. I'll give you money. No, I'll buy you a brand new car. I'll buy you a brand new... Oh, shit. Are you drunk? Just a beer. You? Yes, sir. Which country are you from? Yes, sir, but it's not my fault, sir. It's their fault. They come and buy my car. Show me your passport. But, sir, it's not my fault, sir. They come and buy my car. It's... Check him. But, sir, why checking me? Check them, sir. Why... Sir, it's not my fault, sir. వాళ్ళు కుదితే నన్ను చెక్ చేస్తారంట్రా. Sir, why checking me? Take him to the vehicle. Sir, just take this money. Sir, just take this money. Sir, please, sir. It's not my fault. Sir, please, sir, leave me, sir. Ambrayan, can you send his passport copy, please? Here, I will send it down. Thank you. Anil Pawar. An Indian criminal has been arrested in Thailand for using fake passport. I want him to be deported back to India immediately. Okay, sir. Please come. Please have a seat, sir. Ambassador is in a meeting, sir. వాడక్కడ ఎలా చిక్కాడో నాకు అర్థం కావట్లేదు. థాయిలాండ్ లో ఉన్న మన వాళ్ళు హైయర్ అఫీషియల్స్ అందరితోనూ మాట్లాడండి. ఐ వాంట్ మై సన్ బ్యాక్. డు యు ఆల్ అండర్స్టాండ్? Yes, sir. హలో, నీ కొడుకుని థాయిలాండ్ పోలీసుల నుంచి రిలీజ్ కు ప్రయత్నిస్తున్నట్టున్నావు. హూస్ దిస్? ఆదిత్య అరుణాచలం కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై. నీ వాళ్ళెంత ట్రై చేసినా థాయిలాండ్ పోలీసులు నీ కొడుకుని బయటికి వదలరు. నేను సలహా ఇవ్వనా? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ చెప్తే థాయిలాండ్ గవర్నమెంట్ వినిపించుకోదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వింటుంది. నాసిక్ జైల్లో ఉన్నది నీ కొడుకేనని చెప్పి 8 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ సైన్ చేసించారు. అది అబద్ధమని ప్రూవ్ అయిందంటే గవర్నమెంట్ షేక్ అవుతుంది. ఇది వాళ్ళతో చెప్పండి, ఒడికిపోతారు. ఇండియన్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తో మాట్లాడమనండి, వెంటనే నీ కొడుకుని రిలీజ్ చేస్తారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాం. ఇది మైండ్ లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి బాస్. ఆ కమిషనరే ఫోన్ చేసి మనకి ఐడియా ఇస్తున్నాడు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. బెదిరిస్తున్నట్టు ఉన్నాడు, ఐడియాను ఇస్తున్నాడు. కొత్త వ్యూహం ఏదైనా? నాకు తెలిసి ఇందులో ఏ వ్యూహం లేదు. వాడు చెప్పినట్టే మన అజయ్ని థాయిలాండ్ నుంచి రప్పించేవే అనుకో, వచ్చేకే విదేశాలకు పంపించేస్తే సరే. ఈ పాటికి అబద్ధం చెప్పిన 8 మంది ఆఫీసర్లు ఇండియన్ గవర్నమెంట్ ముందు నిలబడి ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ థాయిలాండ్ గవర్నమెంట్ తో వాడిని రిలీజ్ చేయమని అడుగుతుంది. ఆ గవర్నమెంట్ ఈ ఎంబసీకి ఫోన్ చేస్తుంది. వీళ్ళ పాస్పోర్ట్ ని ఒరిజినల్ అని చెప్పడానికి ఇప్పుడు మనల్ని పిలుస్తారు. See, Mr. Commissioner, I just spoke with the Thailand government. They have confirmed that the passport copy you gave and the person they have arrested are the same. There is no confusion, sir. Our Thailand police has released him. I appreciate it. తీరా చేపల నాసిక్ జైలు. హాయ్ కుల్దేవ్, ఎలా ఉన్నావు? షాక్ అయ్యావా? నా పేరు మీకు నువ్వే అజయ్ మల్హోత్రా అని ప్రూవ్ అయింది కదా నాన్న. ఇక మన మధ్య ఉంది. నేను నిన్నేం చేయలేకపోయాను కదా. అవును, నువ్వు ముసలివాళ్ళనే వెతికి చంపుతావట, అదేంటి నాన్న?
ఏముంది సార్, ముసలోళ్ళని చంపడం మహా ఈజీ. వాళ్ళు పరిగెత్తను లేరు, తిరిగి కొట్టను లేరు. అవును కదా. అవును, అందుకే వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుని చంపుతున్నాను. వాళ్ళని చంపడం చాలా ఈజీ. ఈజీ. జమ్మని టకటక చంపేయచ్చు. అజయ్ మల్హోత్రా వాజ్ షాట్ డెడ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. ఆఫీసర్స్ కి ప్రెస్ కి చెప్పండి, పోస్ట్ మార్టం అవ్వగానే బాడీని ప్రజల ముందు పెట్టబోతున్నారని చెప్పి ప్రెస్ కి న్యూస్ ఇవ్వండి. ఆ చూపేంటి? ఒరిజినల్ గానే విలన్ నమ్మ. ఇదెలా ఉంది? ఇక నీ కొడుకు విషయంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే బాడీని హైకోర్టు జడ్జి వచ్చి చెక్ చేస్తాడు. ఆ తర్వాత జనం కోసం, ప్రెస్ వాళ్ళ కోసం బాడీని జైలు నుంచి బయటికి తీసుకొస్తారు. అంతవరకు కనుక మనం ఆగేవనుకో జనానికి మన వ్యక్తిని మార్చినట్టు తెలిసిపోతుంది. యాక్చువల్గా ప్రాబ్లం మనకి మాత్రమే కాదు, మనకి సహాయపడ్డారు చూడు వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ బోత్ ద గవర్నమెంట్స్. మేమందరం ఇరుక్కున్నాం, ఏకంగా చావబోతున్నాం. ఒక్క నీ కొడుకుని కాపాడటం వల్ల. హలో, స్పీకర్లో పెట్టు నాన్న. ముందే దొరుకుంటే ప్రాక్సీలో మీరు మాత్రమే దొరుకుండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు జడ్జీలు, రూలింగ్ పార్టీ, ఆపోజిట్ పార్టీ, హోమ్ మినిస్టర్, ఒక కలెక్టర్. ఇండియా, థాయిలాండ్ 2 కంట్రీలు ఇన్వాల్వ్డ్. ఇంటర్నేషనల్ న్యూస్ కదా. ఇప్పుడు తప్పించుకోవటం ఎలాగని మొహాలు మాడుంటాయే. నేను ఒక ఐడియా ఇవ్వనా? ఒకటి, నేరాన్ని ఒప్పుకొని లోపలికి వెళ్ళడం, నువ్వు నీ కొడుకుతో సహా అందరూ. ఇంకొకటి, థాయిలాండ్ నుంచి నీ కొడుకుని రహస్యంగా రప్పించి వాడిని అక్కడే షూట్ చేసి బాడీని జైల్లోంచి బయటకు తీసుకురావడం. 1 ఎక్కువ, 11 ఎక్కువ, మీరే నిర్ణయించారు. మీకు తెలుసు, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీస్ ఇంత హెల్ప్ చేస్తుంది. ఇది మైండ్ లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి, ఓకే? ప్రస్తుతం మన రిపోర్టర్లందరూ నాసిక్ జైలు వద్దే ఉన్నారు. అక్కడ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా అజయ్ మల్హోత్రా భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుందని కమిషనర్ ఆదిత్య అరుణాచలం తెలియజేశారు. మరణించింది అజయ్ మల్హోత్రానా లేక వేరే ఎవరైనా వ్యక్తా అనే అనుమానం తలెత్తడంతో భౌతిక కాయాన్ని చూసిన తర్వాత సరైన సమాధానం వెలువడుతుందని ఆశించొచ్చు. వారు చెప్పిన 2 దారులు తప్ప నాకంటూ ఏ దారి తోచట్లేదు. ఇప్పుడు మనమందరం ఎస్కేప్ అవటానికి నా కొడుకుని బలి ఇవ్వమంటారు, అంతేనా? నీ కొడుకుని కాపాడిపోయి ఇప్పుడు మేము అందరము ఇరుక్కున్నాం. ఈ వయసులో జైలుకు పోమంటావా? ఇప్పుడు అందరినీ సేవ్ చేయటం నీ డ్యూటీ. చూడండి, మీకు తోచినట్టు చేసుకోండి, నాతో ఏం చెప్పక్కర్లేదు. పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాం. ప్రైవేట్ జెట్లో థాయిలాండ్ నుంచి బయలుదేరాడు. అతనికి ఈ విషయం చెప్పలేదు. లిజన్, ఏం చేయాలనుకున్నా డూ ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ థాయిలాండ్ కాదు, ఆమ్స్టర్డామ్ వస్తావా? ఏంటయ్యో, మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏంటి కథ? ఏం మాట్లాడరే? నేను ఎక్కువసేపు డెడ్ బాడీలా నటించలేను. 9 inches సార్. డెడ్ బాడీ కోసం నువ్వు నటించక్కర్లేదు. Ajay Malhotra has been shot dead and replaced. చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళు. బాధపడకు, గుండె నిబ్బరం చేసుకో. మీ ఆవిడ్ని చూడు ఎలా ఉందో, ఊలుకోలేదు, పలుకోలేదు. ఏం జరుగుతుందో ఏమో.
వాడికి విషయం తెలిస్తే ఉగ్రుడవుతాడు. వీడు నా కొడుకు కాదు. 27 సంవత్సరాలకు ముందు బోరివెల్లిలో పోలీసుల్ని సజీవ దహనం చేసి తప్పించుకెళ్లాడే ఆ హరి చోప్రా ముద్దుల కొడుకురా. 2 ఏళ్ల వయసులో నాకు అప్పగించాడు. అప్పుడప్పుడు తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చేవాడిని. వారిప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయను. అందరినీ ఒకేసారి లేపేస్తాను. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను లీడర్గా ఉన్నందుకు గర్వంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. మీలో ఒక్కరు నా తర్వాత ఈ బాధ్యతను తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసుల్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఆ సమర్థత గల వ్యక్తి మీలో ఒకే ఒక్కడున్నాడు. హరి చోప్రా. నా తర్వాత నా స్థానంలోకి రాబోయేది హరి చోప్రా అని తెలిస్తే ముంబై పోలీస్ యూనిఫామ్ కల్లో కనబడ్డ గసగస ఉనికిపోతారు. ఐఎమ్ సారీ హరి. నీ కొడుకుని ముంబై పోలీసులు చంపేశారు. ఐఎమ్ రియలీ సారీ. Come here. Who is that cop? I am a bad cop. అరే నమస్కారం నమస్కారం. అమ్మాయి రెడీ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. రామా వచ్చేసింది. ఇదిగో నా కూతురు. హలో. నమస్కారం చేయరా. You look gorgeous. You look so pretty. You look so hot. ఇద్దరికి పెళ్ళయ్యాక we'll move to London. సారీ గైస్, నా కూతుర్ని విదేశాలకు పంపను. మీకు నచ్చితే మీ డీటెయిల్స్ ఈమెయిల్ చేయండి. ఓకే? Can I have your daughter's number? తండ్రిని పట్టుకొని. సారీ గైస్, సారీ. మా నాన్నగారి పెళ్ళైన తర్వాతే నేను చేసుకుంటాను. ఓకే, ముందు ముసి. మీరు తెల్లదొరసాన్ని చూసి పెళ్లి చేసుకోండి. ఆన్లైన్ మ్యాట్రిమోనీ మా. ముందా లిల్లీ లైన్ లో పెట్టాలన్న ధ్యాస ఉందా మీకు? ఇటువంటి ఓ బిడ్డ ఏ అబ్బకైనా కలువునా అబ్బా? అది సర్లే, నేను కొంచెం ట్రై చేస్తున్నానమ్మా. మీరు కొంచెం ట్రై చేసే లోపు నేను 2 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. వెళ్ళి ఐ వాంట్ టు మ్యారీ యు అని ఎప్పుడు చెప్తారు? ఇవాళ అష్టమి, రేపు నవమి, ఆ తరువాత గౌతమి. ఇలా చూడమ్మా, రేపు సోమవారం, గుడ్ డే. 9:30 to 10:30 మంచి టైం. తెల్లారగానే బొజ్జగణపై పూజ చేసి ముదిరిన కొబ్బరికాయలు 31 కొట్టేసి ఇష్టదేవత కులదేవత. సార్ ఏం సార్ గృహప్రవేశం చేస్తున్నట్టు చెప్తున్నారు? ఇది లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు లేదు, అంతేనంట. గణపతి హోమం చేస్తున్నట్టు ఉంది. సరేరా, ఎలాగో నువ్వే చెప్పు. ఎలాగో చెప్పగలిగితే నాకు ఎప్పుడో పెళ్ళేది కదా సార్. సరే ట్రై చేస్తా. ముందు మనం సర్ప్రైజ్ లిల్లీ డాడ్. ఎప్పుడు చూడు లిల్లీ. సార్ తనే ఫోన్ చేసింది సార్. రండి సార్ మాట్లాడదాం. వస్తున్నానమ్మా, నువ్వే మాట్లాడు. హాయ్ వల్లి. హలో, హాయ్ లిల్లీ. ఇద్దరే నాన్నున్నారా? ఉన్నారు, ఇస్తున్నా. నేను స్పీకర్ లో వింటూనే ఉన్నాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఐశ్వర్య మ్యారేజ్ హాల్ అందరి వెస్ట్ రాగలరా?
ఇవాళ అష్టమండి. అబ్బా, వస్తానని చెప్పు నాన్న. సరేనండి, వస్తానండి. ఓకే, థాంక్యూ. సూపర్ సూపర్. నువ్వు నాతో వెళ్ళు. అదేగా నా పని. ఉండండి, ఉండండి. కూలింగ్ గ్లాస్ తీయండి, పెట్టుకోండి. ఇలా స్టైల్ గా వెళ్ళండి నాన్న. అమ్మా, ఆయన మామూలుగా నడిస్తేనే స్టైల్ అమ్మా. మన స్టైల్ ఎలా ఉంది? పో. ఇట్స్ ఓకే సార్. షూ వదిలేశారు. చేత్తో పట్టుకురారా. హలో, నేను వినోద్ మల్హోత్రా మాట్లాడుతున్నాను. ఏంటి? మీ నాన్న ఉన్నారా? లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను పెద్ద ఆపదలో ఉన్నాను. ఆ ఆపద నా ఒక్కడికి కాదు, మీకు కూడా. మీ నాన్నని ఫోన్ చేయమని చెప్పు. అలాగే. థ్యాంక్ యూ. ఎందుకు పెళ్లి మండపానికి రమ్మంది? ఏముంది, మిమ్మల్ని నమ్ముకుంటే పెళ్లి 40 ఏళ్ళ దాకా లాగేట్టున్నారు. అందుకే డైరెక్ట్ గా పెళ్లి ఫిక్స్ చేసి ఉంటది. అంతేనంటావు? అవును సార్. సర్ప్రైజ్ బర్త్డే మళ్ళీ సర్ప్రైజ్ మ్యారేజ్. సర్ప్రైజ్ మ్యారేజా? ఛాన్సే లేదు. మళ్ళీ రావాలి, పెద్దవాళ్ళని అడగాలి. పెద్దవాళ్ళ? అవతార్ బాబాజీ గారా? ఆయనే సార్ మీకన్నా పెద్దవారు, అందుకే అన్నాను. రారా కదా. పదండి సార్, పదండి. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ఉన్నట్టుండి? వీరు మా నాన్న, అమ్మ, మా పెద్ద నాన్న కొడుకు. వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. లిల్లీ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. ఓహో, ఫిక్స్ అయింది సార్. మిమ్మల్ని చూస్తున్నారు. నన్నెందుకు రమ్మన్నారు ఇక్కడికి సడన్ గా? అది సిగ్గుపడకుండా చెప్పండి. పాప చైన్ కనిపించట్లేదు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాం. వెంటనే మీరు గుర్తుకొచ్చారు, అందుకే మీకు ఫోన్. ఏం వద్దు, ఇట్స్ ఓకే. లిల్లీ అంటూ ఉంటుంది సిటీ కమిషనర్ నా ఫ్రెండ్ అని. మేమే నమ్మలేదు. సార్, వీరు మన గత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు కదా? 1998లో తీసుకుంది. అవార్డు తీసుకున్నారు. అప్పుడు లిల్లీకి వయసు 11 ఏళ్ళు అనుకుంటాను. సార్, తను మీ కూతురా? అవునండి. నైస్. లిల్లీ ఒకతే ఆడపిల్ల, 2 కుటుంబాలకి. గారాబం ఎక్కువ. పెళ్లి చేసుకోనని మొండి పట్టింది. దాంతో పిన్ని బాబాయిలకి భయం. వయసు వచ్చింది, బంధుత్వాల పేరుతో ఎవరైనా దాని మనసో గినసో మార్చేస్తారేమోనని. కన్నవాళ్ల వేదన ఎలా ఉంటుందో ఓ ఆడపిల్ల తండ్రిగా మీకు తెలుసుగా సార్. నిన్నక్కడ పెళ్లిలో చూశాను. నేను వచ్చేటప్పుడు నాతో 4 ఫ్రెండ్స్ వాళ్ళు వస్తానన్నారు. నేనే వద్దు సార్, సిటీ కమిషనర్, ముందు మర్యాదగా చెప్పి చూద్దామన్నాను. ఇప్పుడు మీ కూతురే సడన్గా మీలాంటి వ్యక్తిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? నా 6వ ఏట అమ్మను పోగొట్టుకున్నాను. నేనన్నా పర్వాలేదు. వల్లి తన 2వ ఏటే అమ్మకు దూరమైంది. అమ్మ వాసన తగలాలని వాళ్ళమ్మ పాత చీరను నా గుండెల మీద వేసుకుని దాని మీద తన నిద్రపుచ్చేవాడి. వల్లికి మొండితనం తెలియదు, కోపంగా మాట్లాడడం తెలియదు. తను ఆశపడిందల్లా లిల్లీని మాత్రమే. మీకు తెలుసు, ఈ పోలీసు ఉద్యోగం రిస్క్తో కూడిందని, ఆపదలుంటాయని. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ నాకేదైనా జరిగితే తనకి తోడుగా ఉంటుందేమో అనుకుని నేను ఇందుకు ఒప్పుకున్నాను. డోంట్ వరీ, ఇక మీద మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఓకే? ఏమీ తీసుకోకుండా వెళ్తున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడొచ్చావు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? చెట్టు తల్లి, తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. So sorry, I'm so sorry. ఊరుకో. నా మూలంగానే ఎవరెవరో మిమ్మల్ని. Sorry నాన్న. అతను చెప్పిన దాంట్లో
న్యాయం ఉంది కదా. లేదు, ఆ మాట మీతో అనకూడదు. ఆ మాట నన్ను ఆయన ఎవరు? మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళకుండా మీకు సారీ. లేదు, ఓకే. ఓకే, ఓ పని చేద్దాం. బయటికి వెళ్దాం. నువ్వు నేను నా తండ్రిలా యూనిఫామ్ డ్యూటీ అన్ని వదిలే. ఓకే, మన ఇద్దరమే బయటికి వెళ్దాం. We will cheer up. Come on. Yeah. That's the spirit. Yes.